Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ అలాగే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో చాలా మంది కామెంట్స్ లో అలాగే కొంతమంది డిఎంఎల్ చేసి అడుగుతున్నారు, తనుజ గారిది ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయిపోయింది కదా, కాకమ్మ కథ లేటెస్ట్ ఎపిసోడ్ ఇంకా చేయట్లేదండి మా మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం అని కంగారు పడతా ఉన్నారు. సో ఎపిసోడ్ నేను రీసెంట్ గా చూశాను, వీడియోని అయితే ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ అయితే చూడడం కంప్లీట్ చేశాను. సో అసలు అక్కడ ఏం జరిగింది, ఏం చూపించారు, ఏం కట్ చేసేసారు, తనుజ మనసులో ఏముంది, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ హోప్స్ పెట్టుకోవాలా లేక పిచ్చ లైట్ తీసుకోవాలా అనే విషయంపై నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఈ రోజు ఈ వీడియోలో దాని గురించి ఎలాంటి ముసుగుల గుద్దులాట లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో విషయానికి వస్తే పాయింట్స్ వైస్ గా డిస్కస్ చేద్దాం. సో మొదటి పాయింట్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తనూజ ఇచ్చిన ఫస్ట్ అఫీషియల్ ఇంటర్వ్యూ అయితే ఇదే. షో చూస్తున్నంత సేపు నాకేమనిపించిందంటే ఇంటర్వ్యూకి రాకముందే తనూజ ఛానల్ మేనేజ్మెంట్ కి కొన్ని కండిషన్స్ అయితే పెట్టినట్టు అనిపించింది. సో నార్మల్ గా డెమన్ పవన్ గానీ రీతు గానీ వచ్చినప్పుడు లేదా కళ్యాణ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఎలాంటి టాపిక్స్ వచ్చాయో మనందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ తనూజ విషయంలో కొన్ని స్పెసిఫిక్ లైన్స్ గీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను పాత విషయాలు లేదా కాంట్రవర్షియల్ జోలికి ఎక్కువగా లాగొద్దు అని ముందే రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అందుకే హోస్ట్ కూడా చాలా జాగ్రత్తగా ఒక పరిధిలోనే ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు మహేష్ బాబు ఫోటో అయితే వచ్చింది, కదలమన్నారు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడ కళ్యాణ్ పిక్ ఉందా లేదా అనేది ఎడిటింగ్ లో సరిగ్గా చూపించలేదు. బహుశా కావాలనే కొన్ని విషయాలను పక్కన పెట్టారనిపించింది. ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎపిసోడ్ లో నన్ను లిటరల్ గా కదిలించిన అలాగే బాధ పెట్టిన అంశం ఏంటంటే తనుజ అలాగే రీతు ఇద్దరు పంచుకున్న వాళ్ళ కెరీర్ స్ట్రగుల్స్ గురించి. ఇవాళ స్క్రీన్ మీద వాళ్ళ గ్లామర్ సెలబ్రిటీ స్టేటస్ చూసి మనం ఎంతో మురిసిపోతుంటాం, కానీ ఈ స్థాయికి రావడానికి వాళ్ళు పడ్డ కష్టాలు వింటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. 11 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యారీవాన్స్ అనేవి ఉండేవి కావు. ఒక ఆడపిల్ల షూటింగ్ స్పాట్ లో తనకి కనీస అవసరాల కోసం, ముఖ్యంగా వాష్రూమ్ కోసం పక్కనే ఉన్న ఇళ్ల వాళ్ళని బ్రతిమాడాల్సి వచ్చేదంట. సో ఆ మాటలు వింటున్నప్పుడు నాకే కాదు, చూసే ప్రతి ఒక్కరికి గుండె బరువెక్కిపోయి ఉంటుంది. ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు పడి సొంత కాలపై నిలబడి ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారంటే వీళ్ళిద్దరు నిజంగా రియల్లీ గ్రేట్ అనే చెప్పాలి. రీతు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నప్పుడు నిజంగా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి. సో ఇంత పెయిన్ అనుభవించిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ జర్నీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తనుజ తన స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ మనం ప్రాణం అనుకున్న వాళ్ళే మనతో ఉంటూనే మన వెనక నిందలు వేస్తారు, పాముల్లా కాటేస్తారు అని తనుజ చాలా ఎమోషనల్ గా చెప్పింది. ఇక్కడ చాలా మంది తనుజ పవన్ సాయిని ఉద్దేశించి అనింది అంటున్నారు. కానీ పవన్ సాయిని తను ఎప్పుడు ఒక గురువులాగా, ఒక మెంటర్ లా చూసింది. కాబట్టి సంబంధం లేని ఆ బాండింగ్ పై నిందలు వేయడం వల్లే తను బాధపడి ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య తనుజ గారికి ముద్దమందారం టీమ్ తో చాలా మందితో గొడవలు జరిగినాయంట. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అసలు మాట్లాడుకోవట్లేదు. సో తనుజ గారు ఆ ముద్దమందారం టీమ్ తో ఎవరితోనూ టచ్ లో లేదంట. సో నిన్న తను అన్న మాటలు పక్కాగా పాత ఫ్రెండ్స్ గురించే అని అర్థమవుతుంది. మనం నమ్మిన వాళ్ళే మనల్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తే వచ్చే పెయిన్ ఎలాంటిదో తనుజ మాటల్లో చాలా క్లియర్ గా కనిపించింది. అప్పుడు హోస్ట్ తేజు ఆ బాధ అంతా ఒక పేపర్ మీద రాసి పాతి పెట్టేమని, ఇప్పటి నుంచి పిచ్చలైట్ తీసుకోమని చెప్పి చిల్లవమని చెప్పింది. సో తనుజ కూడా సరే అనడం మనం అంతా ఇంటర్వ్యూలో చూసాం. సో అందరూ ఎదురు చూస్తున్న వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ కి అయితే అర్థం, సోషల్ మీడియాలో వస్తున్న లవ్ ఎడిటింగ్స్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ చూసి బయటికి రాగానే షాక్ అయినని తనుజ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడే మన మ్యూచువల్ ఫ్యాన్స్ గుండె పగిలినంత పని అయింది. కానీ ఒక్క నిమిషం లాజికల్ గా ఆలోచించండి ఫ్రెండ్స్. తనుజ నాకు ఆ ఎడిటింగ్స్ నచ్చలేదని లేదు, లేదా వాటి వల్ల నేను ఏడుస్తున్నాను, నన్ను దారుణంగా హింసిస్తున్నారని అనలేదు. తను కేవలం షాక్ అయ్యానంది. అసలు తనుజ ఎందుకు షాక్ అవుతుంది? హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే నార్మల్ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. కానీ బయట జనాలు మాత్రం, అలాగే కొన్ని లక్షల మంది మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ చిన్న చిన్న లుక్స్ ని, దెబ్బ తగిలితే ఏడ్చిన సీన్స్ ని పెట్టుకొని ఇంత పెద్ద లెవెల్లో సాంగ్స్ వేసి ఎడిట్ చేసేసరికి ఏ అమ్మాయికైనా ఆ వేవ్ చూసి షాక్ అవడం చాలా కామన్. ఒకవేళ తనుజకి ఈ రేటింగ్స్ అసలు ఇష్టం లేకపోతే బయటకు వచ్చాక స్టార్ మా పరివార్ షోస్ లో గానీ, బీబీ ఉత్సవ్ లో గానీ వాళ్ళు వేసిన ఏవీలకి తను నవ్వుతూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? కొన్ని పద్ధతిగా చేసిన ఎడిటింగ్స్ కి తన ఇన్స్టాలో ఎందుకు లైకులు కొట్టింది? సో తనుజ జస్ట్ షాక్ అయింది అంతే. కాకపోతే ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కొంతమంది వ్యూస్ కోసం హద్దులు దాటి మరి ఓవర్ గా ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. కళ్యాణ్ తో లింక్ చేస్తారు, మళ్ళీ పాత సీరియల్ క్లిప్స్ తీసుకొచ్చి పవన్ సాయి తో లింక్ చేస్తారు. కొంచెం క్లోజ్ గా మాట్లాడితే ప్రదీప్ లేదా నిఖిల్ తో కూడా ఎడిట్స్ చేస్తారు. సో ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ఏవిలు క్రియేట్ చేస్తుంటే ఏ సెలబ్రిటీకైనా విసుగొస్తుంది కదా. అందుకే తన ఎడిటింగ్స్ ప్రస్తావన అయితే తీసుకొచ్చింది. మనం వ్యూస్ కోసం కాకుండా హ్యుమానిటీతో ఆలోచించి ఓవర్ ఎడిటింగ్స్ ని తగ్గించుకోవడం మన వైపు నుంచి కూడా చాలా బెటర్. ఇంటర్వ్యూలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ పాయింట్. మరి కళ్యాణ్‌కి, తనుజకి మధ్య ఉన్న బాండ్ ఏంటి? ఇంటర్వ్యూలో హోస్ట్ మీకు హౌస్‌లో బాగా నచ్చిన అలాగే గట్టి బాండింగ్ ఎవరితో అని క్వెషన్ అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కళ్యాణ్ అని టక్కున సమాధానం చెప్పింది తనూజ. సో కళ్యాణ్‌లో ఉన్న మెచ్యూరిటీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అలాగే ఫ్యూచర్‌లో రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలని అడిగితే చాలా మెచ్యూర్డ్‌గా, కూల్‌గా ఉండాలని చెప్పింది. ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరికి మ్యాచ్ అవుతున్నాయో మనకు చాలా బాగా తెలుసు కదా! కానీ నిన్నటి ఎపిసోడ్‌లో ప్రపోజల్ సీన్స్ గాని, కొన్ని మేజర్ డిస్కషన్స్ గాని ఎడిటింగ్‌లో లేపేశారు. ప్రోమోలో చూపించి మెయిన్ ఎపిసోడ్‌లో కట్ చేయడం అనక కొంచెం క్లారిటీ అయితే మిస్ అయిపోయింది. అయినా సరే వాళ్ళిద్దరేమీ విడిపోవడం లేదు. బయట కొంతమంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు పేర్లు మ్యూట్ చేసుకున్నారు, అన్‌ఫాలో అయ్యారని అబద్ధం స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఆ మెసేజ్ బాక్స్ ఓనర్‌కి తప్ప ఎవరికీ తెలియదు ఎవరెవరిని మ్యూట్ చేశారో. సో ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ మూవ్ ఆన్ అయ్యారు. వాళ్ళ పనుల్లో వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కళ్యాణ్ రీసెంట్‌గా విజయనగరం వెళ్ళాడు. తన ఫస్ట్ సాంగ్ రిలీజ్ టెన్షన్‌లో అయితే తనున్నాడు. సో, తనకి ఏ పర్సనల్ బాధ లేదు. త్వరలో తను ఒక పెద్ద మూవీతో ఒక గ్రాండ్ హీరోగా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు. సో, కళ్యాణ్‌కి రేటింగ్స్‌పై ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే తను ఏ ఇంటర్వ్యూస్‌లో కూడా దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు. కానీ తనుజ సైడ్ నుంచి కొంచెం ప్రెషర్ అయితే ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అందరికి నేను చెప్పేది ఒకటే. మరీ ఎక్కువగా ఓవర్ హోప్స్ అయితే పెట్టుకోమాకండి. అలానే మరీ భయపడిపోమాకండి. వాళ్ళ లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కలిసి ఉంటామని అయితే చెప్పారు. ఆ ఫ్రెండ్‌షిప్‌ని, ఆ బాండింగ్‌ని మనం రెస్పెక్ట్ చేద్దాం. ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో రీసెంట్‌గా ప్రోమోల కింద అలాగే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారంట. సో మీరెంత ట్రై చేసినా వాళ్ళ బాండ్‌ని బ్రేక్ చేయలేరు. సో వాళ్ళ మధ్యలో అంత ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. సో వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. ఆల్రెడీ నీకు బెస్ట్ పర్సన్ ఎవరంటే తనుజ, కళ్యాణ్ అని చెప్పింది. కళ్యాణ్‌కి బెస్ట్ పర్సన్ ఎవరంటే కళ్యాణ్, తనుజ అని చెప్పాడు. సో వాళ్ళ బాండ్‌ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. మీరు ఎన్ని గొడవలు పెట్టినా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలాగే ఉంటుంది. సో అతి త్వరలో వాళ్ళు ఇంకొక ఈవెంట్స్‌లో ఖచ్చితంగా కనిపిస్తారు. సో కళ్యాణ్ మళ్ళీ 'కుకు విత్ జాతిరత్నాలు' ఒక ఎపిసోడ్‌కైతే వెళ్తాడు. ఆ సాంగ్ ప్రమోషన్ కోసం. మళ్ళీ ఎపిసోడ్‌లో కళ్యాణ్, తనుజ కలిసి కనిపిస్తారు. అసలు ఈ నెగటివిటీ బ్యాచ్ లేకపోతే ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే ఉన్నట్టయితే అసలు ఇంటర్వ్యూకి కళ్యాణ్, తనుజ కలిసొచ్చేవాళ్ళు. సో వాళ్ళ ఫ్యాన్ బేస్ అంత పీక్ రేంజ్‌లో ఉంది. ఒక 'బిగ్ బాస్' సీజన్ కంప్లీట్ అయ్యి ఇంకో సీజన్‌లోకి ఎంటర్ అవుతున్నా కూడా ఇక పాత కంటెస్టెంట్స్ ఇద్దరికీ కలిపి ఇంత ఫ్యాన్ బేస్ రావడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి. సో ఒక కామన్ మ్యాన్ గెలిచిన తర్వాత ఈ సక్సెస్ అయితే వచ్చింది. సో మీరు ఈ నెగటివిటీని ఇక్కడితో ఆపేయండి. ఇది అసలు పద్ధతి కాదు. మీరు చేస్తున్న ఈ నెగటివిటీ వల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. సో ఫ్యూచర్‌లో అయినా వాళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్ట్స్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుకుందాం. చివరగా మన ఛానల్ తరపున నేను చెప్పేది మన మ్యూచువల్ ఫండ్స్‌కి ఏంటంటే, సో అందరికి నేనిచ్చే కన్‌క్లూజన్ ఒకటే. మనం అబద్ధంలో బతకూడదు. నిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. నిన్నటి ఇంటర్వ్యూతో మనకొక విషయం అయితే క్లియర్‌గా అర్థమైంది. వాళ్ళ దృష్టిలో అదొక ప్యూర్ ఫ్రెండ్‌షిప్. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది. కలిసి ఉంటేనే ఇష్టపడతాం, లేకపోతే హేట్ చేస్తాం అనే ధోరణి వద్దు. మనం వాళ్ళిద్దరి పర్సనాలిటీని, క్వాలిటీస్‌ని చూసి ఇష్టపడ్డాం. వాళ్ళు ఫ్రెండ్స్‌లా ఉన్నా, మోర్ థాన్ ఫ్రెండ్స్‌లా ఉన్నా, ఏ బాండింగ్‌లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో కళ్యాణ్ తన కెరియర్‌లో పెద్ద స్టార్ అవ్వాలి. తనకిష్టమైన యాక్టింగ్ చేసుకుంటూ సక్సెస్ అయితే అవ్వాలి. అలాగే తనుజ కూడా ఎప్పుడు నవ్వుతూ స్ట్రాంగ్‌గా ముందుకు సాగాలి. మన ఛానల్ ఎప్పుడు ఇద్దరికి సపోర్టెడ్‌గా ఉంటుంది. వాళ్ళ జెన్యూన్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ నా మాటలు మీలో ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐ యామ్ వెరీ సారీ. సో మీలో ఎంతమంది ఈ ఇంటర్వ్యూని చూసారు? తనుజ చెప్పిన మాటల్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే కళ్యాణ్, తనుజ గురించి చెప్పింది మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. వీలైతే లైక్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, లేదా నాలాగా కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్స్ అయితే కళ్యాణ్, తనుజ అని, కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.